హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు లాస్ట్ పార్ట్. ఒక గుడి దగ్గర రాహుల్ కార్ ఆగింది. ముందు రాహుల్ దిగి తర్వాత ప్రియని ఎత్తుకుని గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చావు అంది ప్రియ లోగొంతులో. నీకు నా మీద ప్రేమ ఉందా అన్నాడు రాహుల్ ప్రియ కళ్ళలోకి సూటిగా చూస్తూ. అవును అన్నట్టు తల ఊపిన ప్రియా వైపు నవ్వుతూ చూస్తూ, గుడి లోపలికి తీసుకుని వెళ్ళి పంతులు గారితో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అంటూ కొన్ని పచ్చనోట్లు రాహుల్ పంతులు గారి చేతిలో పెట్టగా పావు గంటలో పంతులు గారు ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసి వారి ఇరువురి కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఆసనాలలో రాహుల్ని ప్రియాని కూర్చోమన్నట్టుగా పంతులు గారు సైగ చేయడంతో పీటలపై ఇద్దరూ కూర్చున్నారు. అప్పటికి కూడా ప్రియ అయోమయంగానే రాహుల్ వైపు చూస్తూనే ఉంది. ఆమె మనసులో ఆలోచనల సునామీ రేగుతోంది. ఆ సునామీ ఎందుకో కూడా తనకి తెలియదు. ఆమె చూపుల్లో చూపు కలిపిన రాహుల్, నేనంటే ఇష్టమే కదా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకే ప్రాబ్లం లేదు కదా అన్నాడు. ఆమె ఎక్కడ అడ్డు చెప్తుందేమో అన్న భయం అతనిలో కొంచెం ఉన్నా అతని ప్రేమపై అతనికి ఉన్న నమ్మకంతో ఈ స్టెప్ తీసుకున్నాడు. అతను అడిగిన దానికి ఏం అభ్యంతరం లేదు అన్నట్టు తల పైకి కిందకి ఊపింది. కొన్ని నిమిషాల్లోనే వాళ్ళిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రియా మెడలో మూడు ముళ్ళు వేసి నవ్వి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రేమికుల్లా వెళ్ళి కొత్త దంపతుల్లా వచ్చిన వారిరువురిని చూసి అనుకోని ఆ పరిణామానికి అందరూ షాక్ అయ్యారు. ప్రియా భుజం చుట్టూ చేయి వేసి, తను నా జీవిత భాగస్వామి, తనింకా ఎవరి జీవితాల్లోకి ఇంటర్ఫియర్ అవ్వదు, ఇక నుంచి శారదా గారి బాధ్యత, నిషి బాధ్యత నాది, నా భార్యను తీసుకొని నేను వెళ్తున్నాను, ఇక ఏ మాటలకు తావులేదు రాజీ వైపు చూస్తూ. ఒక పీడకలగా ఇప్పుడు జరిగిన దాన్ని మర్చిపోండి, మీకు తెలిసిన మీ స్నేహితుడి భార్యలానే తనని చూడండి తప్పితే మరోలా కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్. అమ్ములు విషయంలో ప్రియా చేసిన దానికి కోపం ఉన్నా తన అన్నయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడు, తన నిర్ణయం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది అన్న నమ్మకంతో రాజీ ఏం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉంది. ప్రియా మదిలో రేగుతున్న ఆలోచనలు, నేను చేస్తుంది కరెక్టా కాదా అని, జరుగుతున్న మానసిక సంఘర్షణ, రాహుల్ని పెళ్లి చేసుకోవడం రైటా రాంగా అని. కానీ ఇప్పుడు రాహుల్ చెప్పిన మాటలతో అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి అతనికి ఒక మంచి భార్యగా ఉండాలి అని ఆ క్షణమే అనుకుంది ప్రియా. ఇక ఈ ఇంట్లో ప్రియా ప్రస్తావన రావడానికి వీల్లేదు. అది మంచిగా అయినా చెడుగా అయినా రేపే పంతులు గారిని పిలిపిస్తాను, నా కొడుకు కూతురు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టడానికి. ఇంకా ఆలస్యం చేయాలి అని నేను అనుకోవట్లేదు గంభీరంగా చెప్పి పైకి వెళ్ళిపోయారు త్రిలోక్ గారు. జానకి గారు ఒక నిట్టూర్పు విడిచి, నా కొడుకు మీద నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు అని మనసులో అనుకుంటూ త్రిలోక్ గారి వెంటే నడిచింది. ప్రియా విషయం ఓ కొలిక్కి వచ్చి అమ్ములు నవి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాము అని త్రిలోక్ గారు చెప్పడంతో అనిరుద్, రాజీ, జాను, సౌమ్య, ప్రణవ్ అందరూ చాలా సంతోషించారు. చెప్పినట్టుగానే తర్వాత రోజు పంతులు గారిని పిలిపించి ఒక 15 రోజుల్లో ముహూర్తం పెట్టించారు అన్విత, నవీల కళ్యాణోత్సవానికి. అన్నా చెల్లెళ్ళు కోరుకున్నట్టుగానే ఇద్దరికీ ఒకే సమయంలో ఒకే మండపంలో పెళ్లి చేయాలి అనుకున్నారు.
అమ్ములు మెల్లిమెల్లిగా కోలుకుంటూ అబ్డోమిన్ దగ్గర పడ్డ స్టిచెస్ కొంచెం కొంచెంగా మాని కొంచెం కొంచెంగా రికవరీ అవుతుంది. ప్రణవ్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి వాళ్ళ పెళ్ళికి రూట్ క్లియర్ చేసుకున్నాడు. కానీ అమ్ములు నవి పెళ్ళైపోయాక చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్ములు నవి పెళ్ళవ్వడం కోసం, జానుని తన సొంతం చేసుకోవడం కోసం. వంశీ కవిత ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అడపాదడపా ఏదో ఒక సాకు పెట్టుకొని రోజుకు ఒకసారి వంశీ వచ్చి కవితని చూసిపోతూనే ఉన్నాడు. కవిత మీద వంశీకి ఉన్న ప్రేమకి సావిత్రికి ముచ్చటేసింది. వంశీ సావిత్రికి కొడుకు స్థానంలో ఉండి ఆమెను చక్కగా చూసుకుంటుంటే కొడుకు ఎంత చెడ్డవాడైనా చనిపోయిన బాధ కొంచెమైనా ఉంటుంది కన్న తల్లికి. ఇప్పుడు వంశీ రాకతో ఆ బాధ కొంచెం తీరిందనే చెప్పాలి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అమ్ములు అన్వితల పెళ్ళి కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2 రోజుల్లోనే ముహూర్తం. తన పెళ్ళికి కావాల్సిన ప్రతి ఒక్క పని తనే దగ్గరుండి తనకు నచ్చినట్టుగా చేస్తున్నాడు నవి. పెళ్ళంటే ఒక ఫంక్షనో ఒక తంతో కాదు, జీవితాంతం మనసులో నిలిచిపోయే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని అందంగా మలుచుకోవాలని తనకు నచ్చినట్టుగా అన్నీ చేసుకుపోతున్నాడు నవి. అన్విత అవినాష్ కూడా పెళ్లి షాపింగ్ అంటూ, జ్యువెలరీ షాపింగ్ అంటూ చెట్టా పట్టాలేసుకొని జంట పక్షుల్లా తిరిగేస్తున్నారు. అమ్ములు పూర్తిగా కోలుకున్నా కూడా ఏ పనిలో కూడా అమ్ములుని ఇన్వాల్వ్ కానివ్వలేదు. కావాల్సిన ప్రతి ఒక్కటి నవ్వినే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. కట్టుకునే చీర నుంచి పెట్టుకునే జ్యువెలరీ వరకు. పెళ్లి రోజు నవ్వి తెచ్చిన చీర, జ్యువెలరీలో రెడీ అవి అద్దం ముందు నిలిచింది అమ్ములు. ప్రతి ఒక్కటి ఆమె కోసమే వెతికి వెతికి మరీ తీసుకొచ్చినట్టున్నాడు. ప్రతి ఒక్క ఆభరణం ఆమెకు అందంగా కుదిరింది. ప్రతి ఒక్కటి ఆమె కోసమే తయారు చేశారా అన్నట్టే ఉన్నాయి వేటికవి. పెళ్లి మండపంలో కూర్చొని నవి అవినాష్ పూజ చేస్తుంటే పెళ్లి కూతుర్ని తీసుకురండి అన్న పంతులు గారి పిలుపుతో బుట్టల్లో కూర్చొని టెంకాయ పట్టుకొని మండపంలోకి వచ్చారు అన్విత అమ్ములు. తను సెలెక్ట్ చేసిన వాటిలో ఆమె అందంగా మెరిసిపోతుంటే ఎలా ఉంది నా సెలెక్షన్ అని కళ్ళతోనే నవి ప్రశ్నిస్తుంటే సూపర్ అన్నట్టు నవికి సమాధానమిచ్చింది చిన్నగా పెదవులు కదిలిస్తూ. కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత తన ప్రియసఖి పెళ్లి కూతురు రూపంలో తన ముందు కూర్చుంటే అతని ఆనందానికి అంతే లేదు. అందుకే అన్వితనే రెప్పవేయక చూస్తున్నాడు. ఒక పక్క పూజ చేస్తూనే అవినాష్ తన అన్నయ్య ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి ఒకే మండపంలో పెళ్లి చేసుకుంటున్నందుకు ఒక సంతోషమైతే, తను ప్రేమించిన వాడే తన మెడలో తాళి కడుతున్నందుకు ఆ సంతోషం రెట్టింపైంది అన్వితకి. అగ్నిదేవుడి ఆశీస్సులతో, పెద్దల దీవెనలతో, వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి 2 జంటలు. మల్లెపూల వాసనతో, మత్తు గొలిపే సువాసనతో అందంగా అలంకరించి ఉన్న బెడ్ చుట్టూ నోరేరుస్తూ నన్ను ముందు తిను అంటే నన్ను ముందు తిను అన్నట్టుగా రకరకాల స్వీట్స్. వాటినే తింటారా, మమ్మల్ని తినరా? మీ శృంగారకేళిలో మమ్మల్ని కూడా పాత్రలని చేయండి అంటూ 5-6 రకాల ఫ్రూట్స్. మల్లెపూల వాసనకే మత్తెక్కిపోతుంటే ఆ సువాసనని ఇంకొంచెం పెంచుతూ మదిలో చిలిపి ఊసుల్ని ఇంకొంచెం రేపేలా ఉన్న అగరబత్తుల సువాసన. ఇలా డిఫరెంట్ రూమ్స్లో ఒకే రకమైన భావోద్వేగాలని అనుభవిస్తున్నారు నవి ఇంకా అవినాష్. వారి ప్రియసక్కుల రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు. వారి నిరీక్షణ ఫలించిందో లేక ఆ దేవుడే వీళ్ళ విరహ వేదన చూడలేక కరుణించాడో తెలియదు కానీ అమ్ములు అన్విత వాళ్ళ రూమ్స్లోకి ఎంటర్ అయ్యారు. తెల్లని చీరలో వంటి నిండా ఆభరణాలతో దివి నుంచి భువికేగిన దేవకన్యలా ఉన్న అమ్ములు రూపుకి మైమరిచిపోతూ
మనసులో చిలిపి అలజడి రేగుతుంటే ఆ అలజడికి చిన్నగా సర్ది చెబుతూ అమ్ములుని దగ్గరకు తీసుకొని ఆమె చేతిలోని పాలను సగం తాగి సగం ఆమె చేత తాగించి పాల గ్లాస్ పక్కన పెట్టి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఆమె కళ్ళు సిగ్గుతో అరమోడ్పులయ్యాయి. అరమోడ్పులైన ఆమె కళ్ళను అతని చేతులతో నిండుగా తెరుస్తూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కళ్ళతోనే అనుమతిని అడిగాడు. నేను నీ సఖిని, అర్ధాంగిని, ప్రియమైన భార్యను. నీకు అనుమతి అవసరం లేదు అన్నట్టుగా అమ్ములునే ఇద్దరు పెదవులను ముడివేసేసింది. ఆమె మొట్టమొదటిసారి ఇష్టంగా పెడుతున్న ముద్దు. అది తొలి రాత్రి రోజు. అది ఎంత ప్రత్యేకమో నవ్వికి. ఆ ముద్దుని ఇంకొంచెం ప్రత్యేకంగా మలుస్తూ ఆమెకు ఎదురు ముద్దు ఇవ్వసాగాడు. పెదవులతో మొదలైన వారి సంగమం తనువులతో ఆగింది. ఆ రాత్రి వారిరువురు మన్మథ రాజ్యాన్ని ఏలారు. ఒకరు ఓడి ఇంకొకరిని గెలిపిస్తూ స్వర్గం అంచుల దాకా వెళ్ళి వచ్చారు. అపర రతీదేవిలా రూంలోకి వచ్చిన అన్వితని చూస్తూ ఉండిపోయిన అవినాష్ చేతిలో పాల గ్లాస్ పెట్టింది అన్విత. పాలను టేబుల్ మీద పెట్టి నాకు పాలొద్దు, మురిపాలు కావాలి అంటూ అన్వితని అమాంతం అల్లుకుపోయాడు అవినాష్. అలా రెండు జంటలు వాళ్ళ తొలి రాత్రిని మరుపురాని రేయిగా మలుచుకున్నారు. అనిరుద్ రాజీ కూడా త్రిలోక్ గారి ఇంట్లోనే ఉండిపోయారు. జానకి గారు అడగడంతో కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుళ్లతో ఆ ఇల్లు ఆనందానికి మారుపేరైంది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి వీల్ చైర్కే పరిమితమైన సుధాకర్ని ఒక ఓల్డేజ్ హోంలో జాయిన్ చేశారు. అనిరుద్ నవి తన బ్రతుకు తనకే భారం అవ్వగా ప్రతి చిన్న పనికి వేరొకరి మీద ఆధారపడడం నచ్చట్లేదు సుధాకర్కి. కానీ తప్పదు. అనుకున్నా చావులేడు, కోరుకున్నా చావు దరిచేరటలేదు. అతని నిస్సహాయ స్థితికి రోజు చస్తూ బ్రతుకుతున్నాడు. అమ్ములు వాళ్ళ పెళ్ళైపోయిన 6 నెలలకి ప్రణవ్ జాను పెళ్లి చేసుకున్నారు పెద్దలందరి సమక్షంలో. ప్రణవ్ జాను పెళ్ళికి నెల రోజుల ముందు వంశీ కవిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. అమ్ములు ఏమో నవ్వితో పాటు నవ్వి వాళ్ళ ఇంట్లో, జాను ఏమో ప్రణవ్ని పెళ్లి చేసుకుని ప్రణవ్ వాళ్ళ ఇంట్లో. ఇక ఫ్లాట్లో ఒంటరి పక్షి అయిపోయింది సౌమ్య. సౌమ్యను ఒంటరితనం ఆమెను కౌగిలించకుండా కాపు కాస్తున్నాడు శ్రీకర్. స్నేహితుల్లా మొదలైన వారి పరిచయం ఇప్పుడు ప్రేమగా మారింది. కానీ వారిరువురు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. కారణం శ్రీకర్ ఐపీఎస్ క్రాక్ చేయాలి అనుకోవడమే. అందుకు సౌమ్య కూడా అడ్డు చెప్పలేదు. కానీ ఇద్దరు ఒకే ఫ్లాట్లో కలిసి ఉంటున్నారు. వారి ప్రేమ అలా కొనసాగుతోంది. హాల్లో అల్లరి చేస్తున్న ధన్వి, తన్వి, తనిష్ లను చూస్తూ 4 జంటలు సంతోషంగా నవ్వుతుంటే వీళ్ళ నవ్వులు చూసి వాళ్ళ అల్లరి ఇంకొంచెం పెంచుతున్నారు. 4 పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తున్న నవి, తన్వి కొంచెం దిగులుగా ఉండడం చూసి ఏమైందమ్మా అని లాలనగా అడగగా ధనుష్ వైపు కోపంగా చూస్తూ ధనుష్ బావా నా చాక్లెట్ లాక్కున్నాడు డాడీ అని ముద్దుగా చెప్తున్నా తన్వి ముద్దు మాటలకి మురిసిపోతూ ధనుష్ వైపు కోపంగా చూస్తూ నా చిట్టి తల్లి చాక్లెట్ ఎందుకు లాక్కున్నావు అని అడగ్గా ధనుష్ నవ్వుతూ తను నా మరదల్ మాము, నా మరదల్ని నేను కాకపోతే ఇంకెవరు టీస్ చేస్తారు? ఆ టీస్ చేసే ప్రాసెస్లోనే చాక్లెట్ లాక్కున్నాను, తప్పేముంది? ఇప్పుడు ఒక చాక్లెట్ లాక్కున్నాను, ఇంటికి వెళ్ళాక 2 చాక్లెట్స్ ఇస్తాను. ఏ నీకు మరదళ్ళు లేరా? వాళ్ళని నువ్వెప్పుడూ టీస్ చేయలేదా అని మాట్లాడుతున్న ధనుష్ మాటలకు ముక్కున వేలేసుకుంటూ
అమ్ములతో చేసిన చిలిపి చేష్టలు గుర్తొస్తుంటే మా చెల్లెలు గడుస్తనమంతా నీకే వచ్చేసిందిరా బాబు, నీతో ఇక మాట్లాడలేం అని సైలెంట్ అయిపోయి కార్ డ్రైవ్ చేస్తున్నాడు నవి. అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరిసింది. వాళ్ళ ప్రేమలు ఇలాగే కొనసాగాలి. అన్ని సంతోషాలు వాళ్ళ జీవితాలలో నిండాలి. ఇక వారి జీవితాల్లోకి మనం తొంగి చూడకపోవడమే మంచిది. ఇది అమ్ములు నవీల ప్రేమ కావ్యం. విన్నారు కదా, ఈ రోజుతో విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ముగిసింది. ఇక నుంచి డియర్ సీక్రెట్ వైఫ్తో మీ ముందుకు వస్తాను. అన్నట్టు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఖచ్చితంగా మీకేమనిపించిందో తెలియజేయండి. కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.